రామోజీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ ఇలాంటి సిరీస్ తో మీ ముందుకు వచ్చేసాం కాబట్టి మీరు కూడా లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు చేసేసి ఈ పండగ మా అందరికి స్పెషల్ గా నిలిచేలా చేస్తారని ఆశిస్తున్నాం. అనియాలి బాటికి వచ్చి ఉండాలే. ఈ రాముడు కూడా ఫోన్ ఎత్తడు బోకేదో. ఎలా చచ్చిపోండు అక్కడ మూమెంట్ ఏంటంట? మూమెంట్ లేదు, పెపర్మెంట్ లేదు. ఆ రాముడు గడి బొట్ట ఫోన్ కదండి, గోసులో దోపించుకుని ఉంటాడు. నిలబడి సావదు అదొకే. అంతే అంటావా? మీరు కంగారెడ్డి, నేను కంగారెట్టేకండి వచ్చేస్తారు. ఓరు ఈడేట్రా బెంచ్ మీద వెళ్ళి సంజ మీద వచ్చాడు. ఎలా రాముడు ఫోన్ ఎక్కడ పెట్టుకున్నారు గాడిద కొడక? ఎన్నిసార్లు ఫోన్ కొట్టిన ఎత్తవేట్రా? అయ్యి బాబాయ్ గోసులో ఉండిపోయిందండి, చూసుకోలేదు. నేను చెప్పాను కదండి, గోసులో ఇటు మర్చిపోతాడు గోసుగాడు. ఇంతగా అనయాలేరా? అయ్యి బాబాయ్ కంగారు అడిపోతారు ఏంటండి, వెనకమాలు దిగుతున్నారు. వెల్కమ్ టు భీమవరం అనే ప్రయాణాలు జరిగింది అంతా ఓకే కదా? ఏంట్రా ఓకే, ఫోన్లు ఏమో నీ గొప్పలో, దారంతా మాకు తెప్పలో. ఏంట్రా కాశీ ఇది, ఏసీ బండి బుక్ చేద్దాం అనుకోండి, ఓసీ గారు ఇల్లారి వస్తున్నాం దాని మీద ఎక్కిస్తా. అచ్చు బాబోయ్ గుద్దేసింది ముసలకాన. ఆ తొక్కలో లారీ కూడా మధ్యలో ఆగిపోయి వచ్చింది బాబాయ్. ఇంకో లాస్ట్ కి కోడి పెంటల ట్రాక్టర్ రావాల్సి వచ్చింది. అదేంట్రా రాముడు ఏమైంది? దారిలో మన బెంచ్ హ్యాండ్ ఇచ్చిందండి, అదే టైంలో ఈ టేపు నుంచి కోడి పెంట వేసుకుని మన సంజ వస్తుంటే ఎక్కిచ్చేసాను. టైర్ కింద తొక్కిచ్చి వెళ్తా కొడకని ఓ ఫోన్ కొడితే బండి పంపించేద్దాను కదరా. ఫోనే కాదు బుర్ర కూడా గోసులు పెట్టుకున్నా యాదవని. వీళ్ళు ఇంతే అనయా, బుర్ర బుద్ధి ఉండదు యాదవలకి. కంపొచ్చేస్తుందిరా ఒళ్ళంతా. బాబోయ్ పీల్ అయిపోయినట్టున్నాడు, ముఖం మార్చాడు అనయా. ట్రావెలింగ్ చేసి టైర్డ్ అయిపోయినట్టున్నారు. వీళ్ళు తానాలు చేసండి. తానాలా ఎక్కడ చేయాలి? దొడ్డేపు మన బాయందిరా వెళ్ళు దూకే. అనయా మీరు కూడా పెస్ అయిపోండి, భోజనం చేద్దరు. భోజనాలా? అచ్చి బాబాయ్ అంబోతు వచ్చింది తర్వాత వచ్చింది ఆంబోతు కాదు, ఈ తిరుగుబోతు. ఎవరా నువ్వు? ఇప్పుడేసిన తారు రోడ్ల కర్రీ కొన్నా. దెయ్యాలకి దెబ్బలేసి వాళ్ళు ఉన్నాడు. ఈడు మీకు పెండ్ ఏంటండి? పనుడా అయితే మనోడే. ఒరే సత్తిపండు ఈ నన్ను పనులకి వాడేంట్రా. ఓ శ్రీకాంత్ అట్టాలా లేస్ మారిన పోస్టింగ్ మారట్లేదు కదా అయ్యా. పనోడు అంట పనోడు, తూనా మామే కాకరేట్ అయ్యా. నేనేదో క్యాజువల్ గా అన్నానే. సీరియస్ గా తీసుకున్నట్టుంది. ముందు లోపలికి పద, ఫ్లాగ్ అయిపోతుంది. అక్కడ మీటింగ్ ఏంట్రా? భోజనాలు రండి. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ గురించి పెసలుగా మన చెరువు నుండి ప్రాన్స్ పిస్సు పట్టుకొచ్చాను. మొహమాట పడకుండా తినాలి చెప్తున్నాను. బాబాయ్ పిస్సు ప్రాణేనా? చికెన్ మటన్ లేదా? మీ బాబులు నీకు అన్నిటికీ కంగారా? ముందే తిను, వెనకాల వస్తున్నాయి. ఏట్రాలుడు కోడికి వెళ్ళినట్టుకి వెళ్తున్నా నచ్చలేదా? అలాగేం లేదు మాయే, సూపర్ ఉన్నాయి. మరే గట్టి తినాలి. ఒరే సత్తిపండు ఇడికో 4 కప్పలు వేసాడా? కప్పలా నాకు చాలా ఇష్టం. అవి ఎగిరే కప్పలు కాదురా, పండు కప్పలు. అడవి ఎదవా. కుదిరా రైలైనా? అబ్బే వద్దు కాశీ. పోనీ చేపలు తింటావా? వేసుకోదునా మొహమాట పడక. ఎలాగ అక్కడ అనే తేడా కదా, ఇక్కడ పుల్లుగా తినే. అవును బాబాయ్, నీ చేతికి ఇంత లావు మంటసేను ఇంకా ఉంగరాలు ఉండేవి కదా, ఏమైనా? మెల్లగా మాట్లాడరా. మన యూత్ ప్రెసిడెంట్ ఎలా ఏమనుకున్నావు? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలరా బుజ్జే. ఏటేమో నా వల్ల పోతున్నావు? పళ్ళు సెట్లు ఏమైనా ఇరుక్కుందా? చెప్పే బాబు, కొత్త సెట్ కొనేస్తాను. ముసలు కొరికేసింది బాబాయ్. బాబాయ్ చేతి మీద అచ్చడిపోయింది. అందరే భోజనాలు అయిపోయినాయి కదా, గమ్మున పడుకోండి. పొద్దునే లేసి భోగమంటలు వేయాలి. చిన్న అబ్బాయి గారు కోడి కూసేస్తున్నా లేకండి బాబా. అది కోస్తే కోసేసి కూర ఉండేరా, నన్ను ఎందుకు లేపుతున్నావు? పెట్టి చేయకుండా లేకండి. ముఖంలో ముఖం పెట్టడానికి నేను మళ్ళీ హీరోయిన్ ఏట్రా తప్ప. అయ్యి బాబా సారీ అండి, ఈ రోజు భోగి పండగ కదండి, తెల్లారి ముందే అందరూ లేపేమన్నారా? ఏమైంది మామ? పావులా పిల్ల పోగొట్టుకున్న పిల్లోళ్ళగా అలా తిరుగుతున్నావు? వస్తాయి బాత్రూమ్కి వెళ్ళాలి కానీ ఇక్కడ నిలబడి ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏం ఉపయోగం? మరి ఎవరినైనా లేపి అడగొచ్చు కదరా. నీలాటోడే మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకున్నాడంట. ఓర్నారు అయ్యో, ఈ ఎక్స్ప్రెషన్ చూసి నాకు కూడా వచ్చేస్తుందిరా బాబు. పద పోదాం. యారా అబ్బాయి ఎలా ఉన్నావు? ఏలే తొందరలో ఉన్నాను, తప్పుకోండి అంకుల్. అంకులేట్రా, నేను మీ చిన్నబాబాయిని సురుకు సీను.
ఓ మంచిది. ఏట్రా ఉల్లి చేసావు? చిన్నప్పుడు రెమట్లో ఉండేవాడివి, ఇప్పుడే పూర్ణంబూరులో పోయావు. ఒక్క 5 నిమిషాలు బాబాయ్, డెలివరీ చేసి వచ్చేస్తాను. ఏట్రా అంత తొందర? ఇప్పుడే ఏటేటిగా బూర్లు ఇచ్చాను, తినేసెళ్ళు. కింద బూర్లు తన్నెత్తున్న టైంలో బూర్లేటి బాబాయ్, పైగా నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు. ఈ బ్రష్ చేయకుండా తింటేనే బాగుంటాయి. తిని తిని తిని. థ్యాంక్ యూ బాబాయ్, మీ బూర్లకి జన్మలో మర్చిపోలేను. అప్పుడే థ్యాంక్ యూ ఏట్రా? ఈ బూర్ మధ్యలో బొక్కెట్టి నెయ్యేసి నింపేసి గొంతులో తోస్తావంటే అలా దిగిపోద్ది. ఆల్రెడీ నాకు దిగిపోయేలా ఉంది బాబాయ్, ఏమన్నా ఉంటే అడిగి దింపు. ఇంకో ఎంగలకి కుర్రోళ్ళకి బూర్లు బాగా నచ్చుంటున్నాయి. ఇంకో వాయేసి కుక్కేద్దాం. ఒరే సత్తుపండు, బాత్రూమ్ లో ఎక్కడ కనపట్లేదు. తానాలండి దొడ్లో బాయిగడ చేసేయండి, వేడి నీళ్ళు అట్టుకొచ్చేదాను. స్నానానికి కాదురా బాబు. మరి ఏంటండి ఆ మెలికలేటి? డుర్రు డుర్రే. ఒరే డుర్రు డుర్రే కాదురా, డుర్రా డుర్రు. ఓ దొడ్లోకి వస్తుందా? మరి ఇందాక నుంచి చెప్పకుండా డుర్రు డుర్రు అంటారేంటండి? ఇదిగో ఈ నీళ్ళు అట్టుకుని ఆ తుప్పల్లోకి లాగించండి. తుప్పల్లోకి లాగించేయడం ఏంట్రా? వేరే ఆప్షన్ లేదా? ఒరే సత్తుపండు, ఇంకో చెంబైనా ఇరా. ఒకటే ఉందండి, ఈసారికి ఇద్దరు షేరింగ్ కొట్టండి. ఆంటీస్ కి హాయ్ హాయ్, అంకుల్స్ కి బాయ్ బాయ్. విలేజ్ లో జాగింగ్ చేసే మొక్కల్లో హాయ్ హాయ్, తుప్పల్లో పోయి పోయి కడుపేదో తేడా చేసే. పొద్దున్నే జాగింగ్ చేశాక నీళ్లు తాగితే మంచిదంటారు. ఇలాంటి టైంలోనే ఓ చెంబుడు నీళ్లు దొరికితే బాగుంటది అనిపిస్తుంది. అయ్యి ఈడెవడ మన గురించి ఎట్టినట్టున్నాడు. కడుపులో ఏదో తేడాగా ఉందే. సర్లే, ఈ ప్లేస్ ఏదో కంఫర్టబుల్ గానే ఉందిగా, ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తూ కానిచ్చేద్దాం. రే నువ్వేట్రా ఇక్కడ? ఆర్ఆర్ఆర్ వేస్తున్నారంటే చూడడానికి వచ్చాను. మరి లేకపోతే ఎందుకు వస్తారా ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చా. వచ్చి మా ఒళ్ళోకి వచ్చాడు ఎందుకు? ఇలా ఆ మూలకెళ్ళి కూర్చా. ప్రశాంతంగా ఏ పని జరగనివ్వరు ఎద్దవాళ్ళు. కాదు, ముళ్ళకం పొందు చూసుకోవాలా, బ్యాక్ పంచర్ అయిపోయింది రోయ్. అందుకేరా ఆచి దూచి దూరాలి, లేకపోతే ఇలాగే దిగిపోతాయి. మామా ఇక్కడ చెంబు ఉంది కానీ అందులో నీళ్ళు లేవరా? ఈ గ్యాప్ లో ఎప్పుడు వాడేసావు మావా? ఆడు వాడలేదు, నేనే తాగేశా. ఒరే అవి తాగే నీళ్ళు కాదురా, వాడే నీళ్లు. అయ్యో నీ అంకమ్మ తెచ్చిన చెంబు నీళ్లు తాగేసి మళ్ళీ అయ్యో అంట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది, నేచురల్ ఇష్యూకి నేచురల్ టిష్యూ కరెక్ట్. ఆకులతో కానిచ్చాడువే. ఒరే ఆకుల సంగతి పక్కన పెట్టండి రా, వెనకాల బోల్డ్ అని ముళ్ళు దిగిపోయి పేకండి రా. నువ్వే పీక్కుని వచ్చాయా, మాకు భోగమంట టైం అయిపోతుంది. ఒరి నా ముళ్ళు. ఏండి కాశీ గారు, భోగి మంటకు పొలాలు రెడీ అండి, పైరెట్టాడవే లేట్. బోరు తొత్తుకోడకి ఏట్రా అయ్యే? బోయ మండేయడం తెచ్చావు, సలి మండేయడం తెచ్చావా? ఇటు వాళ్ళకం చూస్తున్నా గంటల ఆరిపిల్లలు ఉన్నాయి. ఇంక 3 రోజులే వస్తారా ఏమోకానని ఒక బంది అనగా చేయవురా, పెద్ద దొంగలట్రా. అవసరం లేదురా కాసి, వీళ్ళు ఎలాంటిది ఏదో చేస్తారని బేవం తెల్లవారే బయలుదేరింది. బేవమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా? దొంగలు తేడానికి. వేటు పడితే కర్రా కొమ్మే కాదు, చెట్టైనా నేల మట్టం అవ్వాల్సిందే. నా గెస్ కరెక్ట్ అయితే దొంగలట్టుకుని పాప ఏ టైంలోనా ల్యాండ్ అయిపోవచ్చు. ముసల్దంతా వస్తుందియ్యా, బేబమ్మ అంటే ఫ్లవర్ అనుకున్నాను. పైరే గంధపు చెక్కలంటే పోలీసు వాళ్ళు దొరికితే బొక్కలు దోసి బోబండ చేస్తారు. ఆ బోయి పంట చేయడానికి తీసుకొచ్చింది ఏదైతే పెట్టండి రా నిప్పు, కొట్టండి రా డప్పు. ఒరే ఎండ్రకప్ప, నారప్ప తెలుసు, వాళ్ళ కొడుకు చిన్నప్ప తెలుసు. ఈ ఎండ్రకప్ప ఎవడు అంకుల్? నువ్వేనా కరితోపు? అంకులు గింకులు అన్నా ఉంటే పింకులు ఎగిరిపోతాయి. ఓ షిట్, నో రెస్పెక్ట్. శివుడి గేదెలా నాకేసి చూడకుండా భోగమంట ఆరకుండా చూస్తా ఉండు. అంటే ఇప్పుడు ఉఫ్ ఉఫ్ అని వదాలా అండి? కరెక్ట్ చెప్పావురా. ఒరే రాముడు, మంట ఆరిపోతున్నప్పుడల్లా ఇటు చేత ఉఫ్ ఉఫ్ అని తెచ్చండి రా. సరేనండి. ఈ మంట దగ్గర కూర్చుంటే నా ఫేస్ మాడిపోయిన బొగ్గులా అయిపోద్ది.
ఇప్పుడేమో మైదా పిండిలో ఉందేట్రా మాడిపోయిన తాటి రొట్టెలాగే ఉందిగా నువ్వుదే ఏంటి ఊరే అన్నయ్య పదరా అలా సెంటర్లోకి వెళ్ళొద్దాం మా కుర్రాళ్ళు నీ గురించి ఏదో స్పెషల్ అరేంజ్మెంట్లు చేస్తారట ఇందాక నుంచో పోలమే పోలు దొబ్బేస్తున్నారు పద ఓ లుక్కే వచ్చేద్దాం. నా గురించి స్పెషల్ అరేంజ్మెంట్లు ఏంట్రా? నువ్వు పదహే నీకు అన్నిటికీ ఆరాలే. ఒరే సత్పండు బండి తీరా. అదేంట్రా హ్యాపీ అని రాసి వదిలేశారు? మీ సిటీ వాళ్ళతో ఇదే ప్రాబ్లం అనయా ఆపన ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఏముందో సరిగ్గా చూడు. హ్యాపీ కింద రైలు పెట్టి దాంట్లో ఏముందిరా? మరి అదే మరి నేను చదువుతాను చూడు. పైన ఏముంది హ్యాపీ, కింద ఏముంది భోగి, రెండు కలిస్తే హ్యాపీ భోగి. ఎరా అబ్బాయి ఎలా ఉంది? మీ పోస్టర్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది బాబాయ్. మన వాళ్ళకి రేటివిటీలు ఎక్కడ తగ్గర్రా. ఎరా అల్లుడు ఎలా ఉంది? సూపర్ మాయే. మరేటనుకున్నావు భీమవరం యూత్ ఫోర్స్ మామూలుగా ఉండదు. ఊరే సత్తిపండు దీనికి ఎలా అయిపోయారంటే ఇంక నెక్స్ట్ సొంత గిలగలు కొట్టేసుకుంటారేమోరా. హాయ్ ఇంకేం ప్లాన్ చేసావురా? నువ్వు పద నీకన్నీ కంగారా. సూపులకు దున్నా మనసేమో వెన్న, మా ఇంటి బంగారు కన్నా పిసిని కొట్టి జగన్నాథం అన్న. నీకు ఇదేమో శ్రద్ధాంజలి. శ్రద్ధాంజలి ఏంట్రా? అచ్చి బాబు మిస్టేకింగ్ చేస్తారు తొత్తు కొడుకులు. స్వారీ అని ఆ బ్యానర్ షాప్ దెబ్బేస్తాడు దరిద్ర పెద్ద. ఓరు చచ్చిపోండి ముందు మన వాళ్ళు ఫోన్ కొట్టి ఆ బ్యానర్లు అని తీపిచ్చారా. తెరమ్మాలేదు ఓకేనండి తీపిచ్చేస్తాను అన్నట్టు మీరు మన రైలు సెలవులు చూడలేదు కదా పదండి ఓ లుక్ చేద్దాం. ఇదిగోండి రాపాయలు ఈ టైపు నుండి ఆ టైపు దాకా ఉన్న మొత్తం చెరువులన్నీ మన అయ్యేనా బాబాయ్? కాదే ఈ మూలలో ఉన్నదోటే మందే. శనదాన్ని శనసపోతురే మన దగ్గర అన్ని అరటీలు దొరికేస్తాయి. పచ్చి రైలు, నాటు రైలు, టైగర్ రైలు, లైన్ రైలు. లయన్ రొయ్యలా అయ్యేంటి బాబాయ్? మామూలుగా మన రొయ్యలకు మీసాలు ఉంటాయి కదండి, వీటికి గేటాలు కూడా ఉంటాయి. మరి ఇదేం రకం రొయ్య మాయ? అది తేలరని అయ్యా ముందు అవతలాడే. తెలియో ఇది కొండ్రా కుర్రాళ్ళు ఈ తోట అందా మందే. హాయ్ అయితే మేము వెళ్ళి ఆడుకోవచ్చా? ఆడితే ఆడుకున్నావు గానీ చెట్లు గట్ట ఎక్కరో కూతానికి గొడేస్తారు. అజ్జి బాబు పార్టీ ఆఫీస్ నుండి ఫోన్. ఒరే మీరు ఆడుకుంటుండండి ఇప్పుడే మాట్లాడొచ్చేస్తాను. హలో చెప్పండి సార్. ఏంటి పాపం కోడిని అరెస్ట్ చేశారు? ఓయ్ కోడి, తోటలో పళ్ళేమైనా దొంగతనం చేస్తూ దొరికిపోయావా? ఇలా కట్టేశారు. ఓకే ఓకే తోట మందేలే, మళ్ళీ ఇలాంటి తప్పు రిపీట్ చేయకే. ఐ విల్ రిలీజ్ యు. ఈ పండక్కి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకో. వెళ్ళు బై. మామా పక్కనే ఉన్నాను కదరా, ఏదో పాకిస్తాన్ లో ఉన్నట్టు అలా కడతావేటి? ఆ కోడిని ఏంట్రా అలా వదిలేసావు? అదే పాపం ఎవరో అరెస్ట్ చేశారు మామే. పండగ కదా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాను వదిలేసా. నువ్వు పెద్ద పోలీసు అదో దొంగ అరెస్ట్ చేసి రిలీజ్ చేయడానికి. అది మామూలు కోడి కాదురా, పందెం కోడి. పందెం కోడి విశాల్ కదరా. ఒరే ఆ కోడికి ఉన్నంత బ్రెయిన్ కూడా లేదురా నీకు. పందెం కోడి అంటే సినిమా కాదు, పందానికి రెడీ చేసిన కోడని. యు నో ద వాల్యూ ఆఫ్ ఇట్. రేపు పందెంలో దాని మీద లక్షలు బెట్టింగ్లు జరుగుతాయి. అవునా? అయితే ఇంకా డిస్కషన్ ఎందుకురా, పల్లెలు పట్టుకుందాం. ఒరే అడుక్కోవడానికి వెళ్తున్నావా దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నావా? బాబ్బా బేట్రా సరిగ్గానే. ఓసే నిన్ను పరుగు పందాలకు రెడీ చేశారా, కోడి పందాలకు రెడీ చేశారా? అలా పరిగెడుతున్నావంటే బాబు ఆగు. ఇది హై జంప్ కూడా చేస్తుందిరా. పదమావా మనం కూడా దూకేసి పట్టుకుందాం. ఒరే అబ్బాయిలు, ఆగండ్రా. అటు పోకండి. ఎందుకు బాబాయ్? మన కోడటి పోయింది, వెళ్ళి తెచ్చుకోవాలిగా. అది వెళ్తే వెళ్ళిందిరా మనం ఒకటి వెళ్ళకూడదు. ఏ అటు డర్టీగా ఉంటుందా? కాదే నాస్టీ కాడ ఉంటాడు. ఎవడు బాబాయ్ ఆడు? ఎత్తుపళ్ళు సూరిబాబు. ఈ ఊరికి మీ బాబాయ్ గారు రాముడైతే ఆ సూరిబాబు గారు రావణాసుడు అండి. రోరమోగానికే కూలింగ్ గా చెట్టినట్టు ఉంటాడు. ఆ ల్యాండ్ లోకి మనం అడగట్టకూడదండి, ఎందుకంటే పెంచుగిటి పక్క అయోధ్య అయితే అటుపక్క లంక. అది లంక అయితే ఏంటి, ఆ రావణాసుడు అయితే ఏంటి? ఇటుపక్క రాముడికి తోడుగా హనుమంతుడు ఉన్నాడుగా. పద అడిగెట్టేద్దాం. ఏట్రా బంతే, కొత్త యూత్ ప్రెసిడెంట్ గారు కుర్రోళ్ళని వేసుకుని ఇటేపు వచ్చారు. ఎస్ఐ ఏటంటావు? రే సూరిగా మాకు ఓడిటేపు వచ్చిందంట, నువ్వు గాని చూసావా?
కళ్ళజోడు ఎట్టుకున్నాను కదా కనబడలా. ఎరా బంతే నువ్వేమన్నా చూసావేటి? రే నాటకాలు ఆడమాకు, చూసావులేదు చెప్పు. నేను చూడ్డానికి అది ఏమన్నా కన్నెపిల్లేట్రా, కోడి పిల్ల. ఆ ఇసియం పక్కనెట్టు గాని ఫస్ట్ టైం మా తోటకొచ్చారు. ఏడేడు కోడిపోకోడి ఎంతనాను తింటారేటి? రే సూర్య ప్రెసిడెంట్ గా గెలిచాక బీపీ గట్ర వచ్చిందేట్రా, మాటి మాటిగా అరిసేత్తనం. ఏంటో సూర్యబాబు గారే ఇదేం బాగాలేదండి, మర్యాదగా మా కోడి మాకు ఇచ్చండి, వెళ్ళిపోతాం. కరెక్ట్ టైం కట్టుకొచ్చేసావురా. అయినా పులులు తిరిగే చోటు కోళ్ళను పంపిస్తే ఏమవుతుంది? కొరుక్కొని తినేస్తుంది. అబ్బా దీని యజమాని ఎవడో గాని మంచి డ్రై ఫ్రూట్స్ వేసి పెంచినట్టున్నాడు. రుచి అదిరిపోయిందిరా. రే సూరే, తెలిసి తెలిసి చాలా మిస్టేకింగ్ చేసావురా. అసలు దమ్మేటో రేపు పందెంలో చూసుకుందాం. ఒరే బంతే పుంజే పోయాక ప్రెసిడెంట్ గడి పందానికి ఎలా వస్తాడరా? ఒరే సూరే, నేను ఇలా ఎర్రిపోకూడగా అనుకున్నావేట్రా? నువ్వు వేసేసింది బటుండే. రేపు పందానికి మా రాజు బాహుబలి రెడీ అయిపోతున్నాడు. ఇంక తేలి చేసుకోవడమే. రే అబ్బాయిలు పదండ్రా. బాబాయ్ పంచ్ డైలాగ్ ఏదో మిస్ అవుతుంది బాబాయ్, ఒకటి వేసి వస్తానే. రే సూరిబాబు, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, పందె నువ్వు పెట్టినా సరే నన్ను పెట్టమన్నా సరే, కంటి చూపుతో కాదురా కోడి పెట్టతో చంపేస్తా. ఇంగో సూరప్ప, లెట్స్ మీట్ యు ఇన్ ద కాక్ ఫైట్. చిట్టు ప్రాణాలు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్, షేర్, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టండి. లేకపోతే ఈ చిట్టు ప్రాణం చాలా హర్ట్ అవుతుంది.